गुड मॉर्निंग अरे यार गुड मॉर्निंग गाइस एंड गुड मॉर्निंग रा बेटे సో ఎస్ ఇది దాని తెల్లారనమాట. నేను చేయించిన ఈ కట్టు అది చేసుకున్నా నేనే చేసుకునేది ఎట్లా మస్తు కాదు. ఇది కొంచెం ఎక్కువ ఇది కొంచెం తక్కువ అన్నట్టు అనిపిస్తుంది నాకేం తేడా కొడతలే. ఓకే రైట్. గుడ్ మార్నింగ్ గైస్. ఇందాక నేను పోపన్నం తినేసిన, నువ్వుల పట్టి డీమార్ట్ల నుంచి కొనుక్కొచ్చినాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక సినిమా చూస్తా. ఇవాళ పక్క ఒక సినిమా చూస్తా. ఇవాళ పక్క ఒక సినిమా చూసి దాని రివ్యూ ఇస్తా. పక్క వెయిట్ చేయండి. వెయిట్ కరం 2 గంటలు అవుతుంది మీకు చెప్పి ఏదో ఒక సినిమా చూస్తా అని. 11 అయింది టైం. ఇప్పుడు 2 గంటల నుంచి ఇక్కడి నుంచి లేవకుండా అనుకున్నా. రీల్స్ తప్పితే నేను ఇంకా ఏం చూస్తలే. 2 గంటల నుంచి నేను ఆపకుండా రీల్స్ చూసిన. సడన్గా గుర్తొచ్చింది, అరే నువ్వు సినిమా చూస్తా అని చెప్పినావు, మళ్ళీ ఇది చూస్తున్నావు అని గుర్తొచ్చింది. అరే అవును కదరా అనుకున్నా. ఇప్పుడు ఒక పక్క ఇప్పుడు చక్కగా ఒక సినిమా చూస్తా. యూట్యూబ్ ప్రీమియం ఉంది కాబట్టి సినిమా చూసి రివ్యూ ఇస్తా. ఏ సినిమా అనేది కూడా డైరెక్ట్ చెప్తా మీకు. గాయస్ సాయంత్రం 5 అయిందన్నమాట. ఎస్ ఫైనల్లీ నేను ఒక సినిమా అయితే చూసిన. అనుకున్నా కానీ చూసిన. డిస్కేపబుల్ మీ అని ఒకటి ఉంటుంది అన్నమాట సినిమా. అందులో మినియన్స్ ఉంటారు, ఎల్లో కలర్ పొట్టి వాళ్ళు. సో సినిమా ఇట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఒక కిడ్ ఉంటాడు. ఒక కిడ్ ఒక మనిషి ఉంటాడు. వాడికి పిల్లలంటే కాదు వాడికి హే గాయ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్తో బయట తిరిగేసి వచ్చినా. ఇప్పుడు కరెక్ట్గా 6:30 దాటిన టైము. కరెక్ట్గా ఎంత అంటే 6:30 అయింది. కరెక్ట్గా 6:30 దాటి 11 ఫిగర్. సేవింగ్ చేసిన కాడి నుంచి ఫస్ట్ టైం వచ్చిన పైకి. సో ఇవాళ ఏం చేసినా చెప్తా మంచిగా క్లీన్గా, ఒక డాక్యుమెంటరీ టైప్లా. ఆల్రెడీ నా లైఫ్ అంతా డాక్యుమెంట్ అవుతుందిలే అని చెప్తున్నా విను. పొద్దుగా లేచిన, పోపన్నం తిన్నా. డాడీ నిమ్మకాయ పిండి అంటే పోపన్నం నిమ్మకాయ పిండింది. సర్దికి ఎట్లయితే అట్లా అనుకున్నా. ఏం కాలేదు, తిన్నా అయిపోయింది. సో తర్వాత ఏం చేసిన అంటే ఏదో ఒకటి చెప్పాలి, చేయాలి. ఎప్పుడు నేను అంటా కదా సినిమా చూసి సినిమా రివ్యూ ఇస్తా. అప్పుడెప్పుడు ఒక్కసారి ఇచ్చిన, అది కూడా విశ్వక్సేన్ గారి సినిమా చూసిన. సో ఇందాక ఒక సినిమా చూసిన, దాని పేరే డిస్కేపబుల్ మీ. డిస్కేపబుల్ మీ అనే సినిమా చూసిన. అందులో మినియన్స్ ఉంటారన్నమాట. సో సినిమా మస్తుంది. సో ఆ సినిమా ఎట్లుంటుందంటే ఒకడు ఉంటాడు, వాడికి సెల్ఫ్నెస్ అంటే సెల్ఫ్నెస్ ఉంటుంది వానికి. పక్కన వాళ్ళు ఏమైనా కానీ వీని పని కావాలి, వీనికే ఉంటుంది. సో అదే టైంలో ఏమవుతుందంటే వానికి ఒక పక్కన ఎనిమి ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే వీనికంటే ఎక్కువ పని చేయించుకుంటాడు అన్నమాట. ఒక బ్యాంక్ ఉంటుంది. బ్యాంక్లో ఇప్పుడు వీడు లోన్ తీసుకుంటాడు, మన హీరో గాడు లోన్ తీసుకుంటాడు. కానీ వానికి ఆ బ్యాంకు లోన్ ఇవ్వదు. ఎందుకు? ఆ బ్యాంకులో లోన్ ఇవ్వాలంటే వీడు ఏమైనా పెద్ద దొంగతనం చేసి ఉండాలి. సో వీనికంటే పెద్ద దొంగతనం పక్కనోడు చేసి ఉంటాడు. సో వానికంటే పెద్ద దొంగతనం చెయ్యాలి అనే దాని మీద ఈ సినిమా అంతా తీసిరనమాట. డిస్పెన్సిబుల్ మీ 1. సో అలా దొంగతనం చేయాలని ఏం చేస్తారంటే వాని ఇంట్లో ఎవరైతే ఎనిమిది వాళ్ళ ఇంట్లో ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ ఇంట్లో వాంది దొంగతనం చేయడానికి మినియన్స్ని ప్లస్ ముగ్గురు అమ్మాయిలు ఉంటారన్నమాట. ఆ ముగ్గురు అమ్మాయిలు హెల్ప్ తీసుకుంటారు అనమాట. ఆ ముగ్గురు అమ్మాయిలు అన్నదలు. సో వాళ్ళని అడాప్ట్ చేసుకుంటాడు వాడు. అడాప్ట్ చేసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాడు, అది చేస్తాడు. ఆ లోపల వాడు ఏమవుతుందంటే వాడు ఎనిమి కదా, ఎనిమి నుంచి ఒక ప్రాపర్ హీరోలాగా మారిపోయే ట్రాన్స్ఫర్మేషన్ మనం ఇందులో చూస్తామన్నమాట. సో అది సినిమా. ఇంకా చాలా సస్పెన్స్ ఉంటుంది, నేను మొత్తం చెప్పదలుచుకోలే. సో సినిమా మాత్రం ఓకే, మీరు పెద్ద అడల్ట్ అయినా చూడొచ్చు, చిన్న పిల్లలే. మంచి ఒక ఫ్రెండ్లీ మూవీ అది. మీరు ఇప్పటికిప్పుడు సడన్గా మధ్యలో ఎక్కడైనా మూవీ ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చూడలే అనుకో, నువ్వు హాఫ్లో చూసినా ఎండింగ్లో చూసినా సినిమా నీకు క్లీన్గా అర్థమైపోతుంది. సో అందులో వాడు ఏం దొంగతనం చేస్తాడంటే చందమామ లేదు. ఇప్పుడు వర్షం పడదు కాబట్టి ఆ చందమామ కనపడుతుంది. ఇవాళ ఏం వర్షం పడలేదు, నిన్న పడ్డది. సో చందమామ కనపడుతుంది. ఆ చందమామని దొంగతనం చేద్దామని వాడు ఒక మిషన్ తీసుకుంటాడు. లాస్ట్కి క్లైమాక్స్ ఏమవుతుందంటే చూసే మీకే తెలుస్తుంది, నేను చెప్పాను క్లైమాక్స్. సో సినిమా మాత్రం ఏకదమ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. చూడవచ్చు ప్రతి ఒక్కరు. అండ్ గెస్ వాట్, ఐ ఆమ్ సారీ గాయ్స్, ఇలా క్వైట్ లేదు, క్రింజ్ జోక్ లేదు, పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నా. సర్ది తగ్గింది. కంగ్రాచులేషన్స్.
అమ్మ దీనికి ఫ్యాన్స్ ఉన్నారా? బయటికి పోతే అనా మస్తుందని అంటారు. ఈ గ్యాప్ వల్ల ఇట్లా దూరం చూసాం అనుకో ఇట్లా మీకు ఇట్లా ఫ్యాట్ కనపడదు, ఇట్లా ఇది కనపడుతుంది, కవర్ అయిపోతుంది అన్నమాట. ఇట్లాంటి లావు ఉన్న వాళ్ళు ఇట్లాంటివి చేసుకోండి అబ్బా. ఎట్లనే సూపర్ కదా. సో ఎస్, సో ఈ వ్లాగ్ని చాలా చిన్న వ్లాగ్ కదా ఇది నా ఛానల్లో చాలా చిన్న వ్లాగ్ ఈసారి. సో క్రింజెస్ జోక్ వచ్చేసి చెప్తా ఈసారి చెప్తానే అనుకుంటున్నా. చెప్పను నాకు కూడా కరెక్ట్ తెలియదు, కానీ చెప్పడానికి ట్రై చేస్తా. క్రింజెస్ జోక్ కదా. సో ఎస్, క్రింజెస్ జోక్ చెప్తా. ఆఫీస్లో ఎందుకు చల్లగా ఉంటాయి? ఆఫీస్లో ఎందుకు చల్లగా ఉంటాయి? ఆర్ ఆఫీస్లో ఎందుకు చల్లగా ఉంటాయి? ఎంతకన్నా ఎందుకు అంటే ఆఫీస్లో ICE అనే వర్డ్ ఉంది కాబట్టి చాలా చల్లగా ఉంటాయి. చాలా చల్లటి జోక్ కదా, చాలా చల్లటి చిల్డ్ జోక్ అనమాట. క్రింజెస్ జోక్స్ అంటే ఇట్లానే ఉంటాయి. ఎస్, ఆఫీస్లో ఐస్ అర్థమైంది అనుకుంటా. ఎస్, క్రింజెస్ జోక్ చెప్పేసిన నాకంటే ఎక్కువ ఈ ట్యాంక్ ఫేమస్ అవుతుంది కదా దీని అమ్మ. ఎటు పోయింది? ఎస్, అదనమాట. వెదర్ చూపినా, వెదర్ ఫ్రంట్ కెమెరా నుంచి అంత వస్తలే. సో ఎస్, ఈ మధ్యలో ఇది నాకంటే ఎక్కువ ఇది ఫేమస్ అయ్యేటట్టుంది, ఇది ఫేమస్ అయ్యేటట్టు. సరేలే, ఏం చేస్తాం, మనకున్న 60 సబ్స్క్రైబర్లకి చేస్తాం. సబ్స్క్రైబర్లు లైక్ కొడతారులే, నచ్చితే కొడతారు. ఓకే గైస్, క్రింజెస్ జోక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చెప్తా. ఒక 2-3 డేస్లో నేను హైదరాబాద్ వెళ్తున్నా. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నా అనేది కూడా ఒక ఫుల్ డాక్యుమెంటరీ టైప్లో మీకు అందరికీ చెప్తా. చిన్న పని మీద కాదు, ఒక 1 month ఉంటానే పోతున్నా గ్యారంటీగా. మధ్యలో నా కౌన్సిలింగ్కి స్లాట్ బుకింగ్ ఉంది. చూద్దాం ఎక్కడ హైదరాబాద్లో కౌన్సిలింగ్ అవుతుందా, స్లాట్ బుక్ అవుతుందా, లేకపోతే ఇక్కడనే మళ్ళీ రావాలా, ఇంటికి వచ్చి ఇట్లా స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాలా అంతా చెప్తా. హైదరాబాద్కి అయితే ఒక 2-3 నేను చూపిస్తాను కూడా, నాకు డౌటే. సో ఎస్, హైదరాబాద్కి అయితే పోవాలనుకుంటున్నా. పోయి అక్కడ చెప్తా. ఎందుకంత తొందర మీకు ఆగదే, చెప్తా. ఎందుకు సరేలే వచ్చి. అరే మళ్ళా స్టార్టా? అరే ఈడ వెదర్ ఏమో డార్క్, చూపిస్తా. ఇది ఒరిజినల్. ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ తెల్లగా ఉంది. చూసిరా, ఆ మబ్బులన్నీ ఇట్లా వస్తాయి, ఇక్కడ వర్షం పడుతుంది. సో ఎస్, సో యాక్చువల్గా చీకటి ఇట్లుంది, ఇప్పుడు వెదర్ ఏమో ఇట్లుంది, కానీ నేను ఇది బ్రైట్నెస్ ఎక్కువ చేసి మీ అందరికి ఇట్లా చూపిస్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే నైట్ అవుతుంది, వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఇక నైట్ అవుతుంది. సో ఏం చేస్తా అంటే ఇప్పుడు నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటిమి. అంతవరకు బాగుంటిమి. బాయ్.